టైం ఎంత అయింది? అయింది చూడు. తెలుసులే. అడుగుతా అంటే సమాధానం చెప్పవేమి? దారిలో వచ్చేటప్పుడు పాత ఫ్రెండ్ కనపడ్డాడు, అందువల్ల మాట్లాడతా లేట్ అయింది. మీ మగవాళ్ళ పనే మేలు, స్వేచ్ఛగా తిరిగేస్తుంటారు. ఏమన్నావు? మాది స్వేచ్ఛ. 10 రూపాయలు సిగరెట్ తాగితే భార్యకి ఎక్కడ స్మెల్ వస్తుందో అని కనిపించిన ఆకునంతా నవలుతాం. దాని పేరేనా స్వేచ్ఛ? హాఫ్ దాగి ఇంటికి వస్తే భార్యకి ఎక్కడ స్మెల్ వస్తుందో అని వాటర్ దాగి ఓకుండా ఇంటికి వస్తాం. దాని పేరేనా స్వేచ్ఛ? భార్యతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఎదురుకుండా అందమైన అమ్మాయి వస్తుంటే చూస్తే భార్య ఏడ బాధపడుతుందో అని ఓర కంటితో చూస్తూ పంటి బిగున తృప్తి పడతాం. దాని పేరేనా స్వేచ్ఛ? రోజంతా కష్టపడి రాత్రి ఇంటికి వచ్చి ఐపీఎల్ మ్యాచ్ చూద్దాం కదా అనుకుంటే మీరు టీవీలో కార్తీక దీపం చూస్తుంటే మేము బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ లో చూసుకొని తృప్తి పడతాం. దీని పేరేనా స్వేచ్ఛ? ఇప్పటికీ భారీ ఫోన్ లోంచి 2 మిస్డ్ కాళ్ళు వస్తే చాలు ప్యాంటు తడిపేసుకుంటాం తెలుసా? దీని పేరేనా స్వేచ్ఛ? మీ మెల్లో 3 ముళ్ళు వేసిన రోజే స్వేచ్ఛను కోల్పోయినాం. నా మార స్వేచ్ఛ కోల్పోయినామని అనుకునే వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బాధపడకు జాను, బాధపడకు. తప్పు తెలుసుకున్నావా? తప్పు అయిపోయింది మామ. తప్పు తెలుసుకున్నాను మామ. 3వ లైన్లో అన్నావు కదా మామ, అమ్మాయి ఎవరు మామ? 3వ లైన్లో అన్నావు కదా మామ, అమ్మాయి ఎవరు మామ?